అందరికీ నమస్కారం. మేషరాశివారికి ఏప్రిల్ 13, ఏప్రిల్ 14, ఏప్రిల్ 15, ఏప్రిల్ 16 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే మేషరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. ధనవర్షం అనేది కురవబోతోంది. డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మేషరాశివారికి ఏప్రిల్ 13, ఏప్రిల్ 14, ఏప్రిల్ 15, ఏప్రిల్ 16 తేదీల్లో మీకు అదృష్టం అనేది పట్టి డబ్బు పరంగా విపరీతంగా కలిసి రాబోతుంది. ఇంకా చాలా రకాలైనటువంటి మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి. వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. ఎందుకు అంటే మేషరాశివాళ్లు చాలా అదృష్టవంతులుగా పరిగణించవచ్చు. మేషరాశివాళ్లది రాశి పరంగా మొట్టమొదటి రాశి. అంటే రాసుల్లోనే నంబర్ 1 రాశిగా చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే ఈ మేషరాశివాళ్లని చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ మేషరాశివాళ్ల మీద దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. అలాగే మేషరాశివారు కుజగ్రహానికి ప్రతినిధులు. పరాక్రమానికి చిహ్నమైన ఈ రాశివారు సాహసోపేతులు, ధైర్యవంతులు. మేషరాశిలో జన్మించినవారు ఎప్పుడూ ముందు వరుసలో ఉండాలని తపిస్తారు. ఎందుకంటే వారు నాయకత్వ లక్షణాలతో జన్మతః వస్తారు. ఏ పని అయినా ప్రారంభించేటప్పుడు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తారు. మీ దృఢ సంకల్పం, పోరాట పటిమ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఎదురైన అడ్డంకులను తొలగించుకుంటూ స్వశక్తితో ముందుకు సాగి లక్ష్యాన్ని సాధించగలరు. మేషరాశివారి ఆలోచనలు, పనులు వేగవంతంగా ఉంటాయి. త్వరత్వరగా నిర్ణయాలు తీసుకోవడం వారి ప్రత్యేకత. ఎవరితోనైనా సూటిగా మాట్లాడే గుణం మీలో ఉంటుంది. మీ నిజాయితీ, స్పష్టత వల్ల అందరినుంచి గౌరవం పొందుతారు. మీకు నచ్చని విషయాలను నేరుగా ఎదుటివారికి చెప్పగల ధైర్యం మీకుంది. అందరికంటే భిన్నంగా ఆలోచించడం, కొత్త మార్గాలను అన్వేషించడం మీకు ఇష్టం. రాశిచక్రంలో మొదటి రాశి కావడం వల్ల కొత్త ఆలోచనలకు, నూతన ప్రారంభాలకు మీరెప్పుడూ సిద్ధంగా ఉంటారు. మేషరాశివారి ఉత్సాహం, శక్తి అనంతమైనవి. నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఎప్పుడు ముందుంటారు. మీకు కఠినమైన సవాళ్లంటే ఇష్టం. వాటిని అధిగమించడంలో మీరు సిద్ధహస్తులు. మీ అచంచలమైన ధైర్యసాహసాలు, అద్భుతమైన శక్తివల్ల కష్టమైన పరిస్థితుల్లోనూ విజయాన్ని అందిపుచ్చుకోగలరు. స్పోర్ట్స్, మిలిటరీ మరియు పోలీస్ రంగాలలో మేషరాశివారు రాణిస్తారు. మీరు జోస్యం విషయాలలో ఆసక్తి చూపినా, శాస్త్రీయ విషయాలపై నమ్మకం కూడా ఉంటుంది. ఇది మీ సమతుల్య వ్యక్తిత్వానికి నిదర్శనం. మేషరాశివారిలో ప్రేమ, అభిమానం పొంగిపొర్లుతుంటాయి. మిత్రులకు, బంధువులకు కష్టం వచ్చినప్పుడు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మీ మాటలు, చేతలు మరియు ప్రవర్తన వల్ల మీ చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తినిస్తారు. శత్రువులెదురైనా ధైర్యంగా నిలబడే మనోబలం మీకుంది. వక్రోక్తులు, నిందలు మీకు బాధ కలిగించవు. ఎందుకంటే మీరు ఆ శక్తిని సానుకూల ఆలోచనలకు మళ్లించుకోగలరు. దృఢమైన స్నేహాలు, పరిచయాలు మీ ప్రగతికి దోహదం చేస్తాయి. ఎందుకంటే మీ సామాజిక స్వభావం అందరినీ ఆకర్షిస్తుంది. మేషరాశివారు అద్భుతమైన ఆశావాదంతో జీవితాన్ని చూస్తారు. మీ ఆలోచనలు, మాటలు, చేతలు సదా ప్రకాశవంతంగా, శక్తివంతంగా ఉంటాయి. ఎంత పెద్ద సమస్య ఎదురైనా దాన్ని అలవోకగా అధిగమించగల సామర్థ్యం మీకుంది. కుటుంబం, స్నేహితులకు మీరు ఎప్పుడు బలమైన స్తంభంలా నిలుస్తారు. కుజుడు మీ రాశిపతి కావడం వల్ల నిస్సందేహంగా మీరు విజేతలు. ఎన్ని సవాళ్లొచ్చినా మీ విజయ శంఖారావంతో వాటిని ధిక్కరించగలరు. నక్షత్రాలు స్వయంగా మీకు ఊహించని విజయాలను అందిస్తూ మీకు సదా శ్రేయస్సు కలిగిస్తాయి. మేషరాశివారికి ఈ వారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వారం మేషరాశివారికి కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది. మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం వల్ల ఆనందం పొందుతారు. పొరుగువారితో మంచి సంబంధాలు నెలకొంటాయి. అయితే కొన్ని విషయాల్లో మీరు మొండిగా ప్రవర్తించే అవకాశముంది. దీనివల్ల చిన్న గొడవలు రావచ్చు. ఇతరుల విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. కుటుంబ సభ్యులకు మీ అభిప్రాయాలను వినిపించవచ్చు, కాని వాటిని బలవంతంగా రుద్దకూడదు. గృహంలో శాంతి వాతావరణం కొనసాగడానికి ఓర్పుతో ఉండండి. బుధవారం మరియు గురువారం కుటుంబ విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మేషరాశివారికి ఈ వారం ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది. మీరు చాలా శ్రద్ధ చూపే స్వభావం ఉన్నవారు కాబట్టి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. నియమిత వ్యాయామం మరియు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు కొనసాగించండి. స్త్రీలు తమ ఫిట్నెస్ గురించి కొంత ఆందోళన చెందవచ్చు. అందుకే నిలకడైన వ్యాయామం చేయడం మంచిది. నిద్రలేమి సమస్యలు ఉంటే పడుకునే ముందు చదవడం లేదా ధ్యానం చేయడం వంటి విశ్రాంతి అభ్యాసాలు పాటించండి. మీకు ఏదైనా పాత ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకండి. మంగళవారం మరియు బుధవారం ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ఈ వారం ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది.
పని వద్ద వాతావరణం చాలా సానుకూలంగా ఉంటుంది. ఇది మీ పనితీరును మెరుగుపరుస్తుంది. మీ సహోద్యోగులు మీ ఆలోచనలను గౌరవిస్తారు మరియు మీ పని పట్ల మీరు చూపించే అంకితభావాన్ని గుర్తిస్తారు. కొత్త ప్రాజెక్టులు మీకు అప్పగించబడతాయి. ఇవి మీ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవడానికి అవకాశాలుగా ఉపయోగించుకోండి. అయితే మీ జీవిత భాగస్వామి కార్యాలయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశముంది. వారికి మద్దతుగా ఉండండి. మంగళవారం, బుధవారం మరియు గురువారం కార్యాలయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొనవచ్చు. శనివారం మరియు సోమవారం మీకు అనుకూలమైన రోజులు కాబట్టి ఈ రోజుల్లో ముఖ్యమైన పనులు చేయడానికి ప్రయత్నించండి. మేషరాశివారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇనుప ఖనిజ వ్యాపారం లేదా పర్యాటక రంగంతో సంబంధమున్న వారికి లాభదాయకంగా ఉంటుంది. అయితే పెద్ద ప్రాజెక్టులు ప్రారంభించాలనుకుంటే ముందుగా సరైన బడ్జెట్ ప్రణాళిక సిద్ధం చేసుకోవడం ముఖ్యం. అనవసరమైన ఖర్చులు చేయకూడదు మరియు దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టండి. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఆదివారం మరియు సోమవారం ఆర్థిక లావాదేవీలకు అనుకూలమైన రోజులు. మంగళవారం మరియు బుధవారం ఖర్చులపై నియంత్రణ ఉంచండి. వ్యాపారస్తులకు ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. మీరు వ్యాపారంపై చాలా శ్రద్ధ చూపుతారు. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. వీటిని జాగ్రత్తగా పరిశీలించండి. నిర్మాణ రంగంలో ఉన్నవారికి కోరుకున్న లక్ష్యాలు సాధించే అవకాశం ఉంది. పర్యాటక రంగంతో సంబంధమున్న వారికి ప్రత్యేకంగా ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు నెలకొల్పడానికి ప్రయత్నించండి. ఆదివారం మరియు సోమవారం కొత్త వ్యాపార ఒప్పందాలకు అనుకూలమైన రోజులు. మంగళవారం మరియు గురువారం వ్యాపార నిర్ణయాలలో జాగ్రత్తగా ఉండండి. మేషరాశి విద్యార్థులకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చదువులో మీ శ్రద్ధ పెరుగుతుంది, కాని కొన్ని సవాళ్లను ఎదుర్కొనే అవకాశముంది. అధ్యయనం కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిది. గ్రూప్ స్టడీలో పాల్గొనడం వల్ల లాభం పొందుతారు. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు అదనపు సమయాన్ని కేటాయించి కఠినంగా అధ్యయనం చేయండి. ఆదివారం మరియు సోమవారం అధ్యయనానికి అనుకూలమైన రోజులు. బుధవారం మరియు గురువారం ఏకాగ్రత కొరవడే అవకాశముంది, కాబట్టి ఈ రోజుల్లో అదనపు శ్రద్ధ అవసరం. మేషరాశి వివాహితులకు ఈ వారం ఆనందంగా ఉంటుంది. మీ వైవాహిక సంబంధం మరింత బలపడుతుంది. జీవిత భాగస్వామితో గడిపే సమయాన్ని పెంచండి మరియు వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశమున్నా మీరు వాటిని సులభంగా పరిష్కరించుకోగలరు. మీ జీవిత భాగస్వామి కార్యాలయంలో సమస్యలను ఎదుర్కొంటే వారికి మద్దతు అందించండి. ఆదివారం మరియు సోమవారం కుటుంబంతో గడపడానికి అనుకూలమైన రోజులు. మంగళవారం మరియు బుధవారం కొన్ని చిన్న గొడవలు రావచ్చు, కాబట్టి ఓర్పుతో ఉండండి. ప్రేమలో ఉన్న మేషరాశివారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితం సజావుగా సాగుతుంది. మీ ప్రియమైన వారిని అర్థం చేసుకోవడానికి మరియు వారి ఆశయాలకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించండి. కాని పెళ్లికాని జంటలు వివాహంలోకి తొందరపడకూడదు. మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి సమయం తీసుకోండి. ఆదివారం మరియు సోమవారం ప్రేమికుల మధ్య సమయం గడపడానికి అనుకూలమైన రోజులు. మంగళవారం, బుధవారం మరియు గురువారం కొన్ని అపార్థాలు తలెత్తే అవకాశముంది, కాబట్టి స్పష్టమైన సంభాషణలు ఉండేలా చూసుకోండి. మేషరాశివారు ఈ వారం అనుకూలత పొందడానికి కింది పరిహారాలు పాటించవచ్చు. ప్రతిరోజూ ఉదయం సూర్యనమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యం మరియు శక్తి పెరుగుతుంది. ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం వల్ల ఆరోగ్యం మరియు సంపద పెరుగుతుంది. మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించి సింధూరం అర్పించడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. రుద్రాక్ష ధరించడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది. గురువారం లక్ష్మీదేవి ఆలయంలో దీపం వెలిగించడం వల్ల ధన సమస్యలు తొలగిపోతాయి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ధైర్యం మరియు శక్తి పెరుగుతుంది. ఆదివారాలు శివాలయాన్ని సందర్శించడం వల్ల సంతోషం పెరుగుతుంది. మీ జాతకంలో గ్రహస్థితిని బట్టి అనుకూల పరిహారాలు మారవచ్చు, అందుకే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి సరైన పరిహారాలు పాటించడం మంచిది. మొత్తంగా ఈ వారం మేషరాశివారికి అనుకూలంగా ఉంటుంది. ఆదివారం మరియు సోమవారం అత్యంత అనుకూలమైన రోజులు కాగా, మంగళవారం, బుధవారం మరియు గురువారం కొంత జాగ్రత్త అవసరం. మీ వైఖరి సానుకూలంగా ఉంచుకుంటే అన్ని సవాళ్లను అధిగమించి విజయం సాధించగలరు. మేషరాశివారికి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.